ఆల్మోస్ట్గా 30,000 కోట్లు లాస్ట్ 1 మంత్ నుంచి ఇప్పటి వరకు లాస్ అయ్యారు. అంటే ప్రతి ఒక్కరు డిజిటల్ అరెస్ట్ పేరు మీద మీకు అందరికి ఒక SMS వచ్చి ఉంటుంది. ఆ SMS వచ్చిన తర్వాత మీ పేరు మీద వేరే ఒక సిమ్ కార్డు వచ్చిందని చెప్పేసి అక్కడి నుంచి మీకు పోలీస్ స్టేషన్లో మీ పైన కేసులు ఉన్నాయని చెప్పేసి చాలామంది మీకు సైబర్ ఫ్రాడ్ అంటే పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్లు వస్తుంటాయి. డిజిటల్ అరెస్ట్ కాబడతారు. మీరు డిజిటల్ అరెస్ట్ కాబడిన తర్వాత మిమ్మల్ని మీ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ తీసుకొని ఆ అకౌంట్లోంచి ఉన్న అమౌంట్ అంతా మాయం చేస్తారండి. అదొక టైప్. ఇంకొకటి ఆన్లైన్గా మీకు జాబ్స్ ఇప్పిస్తా అని చెప్పేసి మీకు లక్షలు మీకు మీ డబ్బుల్లోంచి ఖాళీ చేస్తారు. ఓకే, ఇవన్నీ. సో మీకు ఒక చిన్న ఎంటర్టైన్మెంటు ఇది డిపార్ట్మెంట్ మ్యాండేటరీ ప్రోగ్రామ్ అండి. సో కాబట్టి ఏంటంటే ఒక 5 నిమిషాలు భరించాలి. ఇక్కడ విషయం ఏంటంటే మీరందరూ ఇక్కడ గుమ్మిగూడినందుకు చాలా సంతోషం. ఎందుకంటే మంచి మనసులు అనే ప్రోగ్రాం ద్వారా ఈ రోజుల్లో ఎవరికి టైం లేదు, అందరూ వేగంలో కొట్టుకొని పోతున్నారు. ఓకేనా? సో మనుషుల మధ్య సంబంధాలు, మానవత్వ విలువలు అన్నీ కూడా లేకుండా పోయినాయి. దాని మీద ఒక చిన్న పాటతో మీకు ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేస్తాను. మనసు వేగం మనిషి వేగం మదిని తొలచే ఆశ వేగం కాల వేగం జీవగమనం గతులు తప్పితే జగతి ప్రళయం మత్తు మందుల యువత వేగం కాలుష్యం క్షిపణి వేగం అణువు సమాచారం సాంకేతిక శాస్త్ర రాగం మానవత్వం క్షీణ వేగం మనసు యంత్రం డబ్బు రోగం మనిషికి సంబంధం మాయమయ్యే దాంపత్యం సృష్టికే అందాలనిచ్చే శృంగారం భారమయ్యే ఉద్యోగం నిశాచరమై సంసారం నిస్సారం వేగం. సో ఇది అండి, మన జీవితంలో చాలా వేగంలో పడిపోతున్నాం. కానీ మనము ఏ విధంగా సంపాదిస్తున్నామో అదే విధంగా కోల్పోతున్నాము. కాబట్టి జాగ్రత్తగా ఉండడానికి నేను కొన్ని స్టెప్స్ చెప్తాను. మనకున్నటువంటి సైబర్ క్రైమ్స్ ఎలా జరుగుతున్నాయి అంటే మనకు ఏవైతే కొన్ని తెలియని కాల్స్ని అటెండ్ చేయవద్దు. స్పామ్ కాల్స్ కానీ, ఒకవేళ మనకు సైబర్ క్రైమ్ జరిగింది అంటే, సైబర్ ఫ్రాడ్ జరిగిందంటే ఏం చేయాలో నేను ఒక 3-4 స్టెప్స్ చెప్తానండి. ఓకే, ఇవి అందరూ పాటిస్తే సరిపోతుంది. ఒకవేళ మన దగ్గర నుంచి జనరల్గా ఏదైనా మొబైల్ నుంచి వీడియో కాల్ వస్తే డిస్టర్బెన్స్ ఉందా? ఏదైనా మీకు మొబైల్లో వీడియో కాల్ వస్తే మొట్టమొదటిగా చేయాల్సిన పని ఆ కెమెరా మీద వేలు పెట్టి లేపండి. సో కాబట్టి ఏంటంటే హనీ ట్రాప్ అని చెప్పేసి ఉంటుంది, న్యూడ్గా కాల్ చేస్తారు. అలాంటి వాటిల్లో ముందుగా మనము జాగ్రత్త పడాలి. కాబట్టి డిపార్ట్మెంట్ ఆఫ్ ది హోమ్ మినిస్ట్రీ మనకు కొన్ని సూచనలు జారీ చేసింది. కాబట్టి ఏంటంటే మనము సైబర్ క్రైమ్ నుంచి మనము బయటపడాలంటే ఈ కొన్ని స్టెప్స్ వినండి. ఓకే, అండ్ మనకి ఇప్పుడు వాట్సాప్ ద్వారా చాలా మోసాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఫేస్బుక్ ద్వారా మనకు తెలిసినటువంటి ఫోటోలతో, మనకు తెలిసినటువంటి డీపీలతో మనకి మెసేజ్లు వస్తాయి. ఆ మెసేజ్లు వచ్చిన తర్వాత కొన్ని డబ్బులు డిమాండ్ చేస్తారు. వాళ్ళు కాల్ చేస్తే లిఫ్ట్ చేయరు, అలా డబ్బులు మోసపోతారు. అండ్ సరే, ఇప్పుడు మోసం జరిగిన తర్వాత ఏం చేయాలో తర్వాత ఏం చేయాలి? మన ఇమ్మీడియట్గా మనకు జనరల్గా మన అకౌంట్ నుంచి డబ్బులు పోతే మనకి 5 minutes టైం ఉంటుందండి. గోల్డెన్ అవర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఆ గోల్డెన్ అవర్స్లో చేయాల్సినటువంటి కార్యక్రమం ఏమిటంటే మనకు ఇమ్మీడియట్గా అమౌంట్ పోయిన వెంటనే మనకి ఏమొస్తుందండి? మెసేజ్ వస్తుంది. అవునా? ఒకవేళ ఆ ట్రాన్సాక్షన్ మనము చేయకపోతే ఇమ్మీడియట్గా మనం ఏం చేయాలంటే డిస్ప్యూట్ కాల్ కొట్టాడాలి. డిస్ప్యూట్ కాల్, అందులోనే అదే మెసేజ్లో డిస్ప్యూట్ కాల్ అని ఉంటుంది. ఓకే, అది కొట్టగానే మళ్ళీ మనకి ఇమ్మీడియట్గా మనకి కాల్ వస్తుంది ఏం జరిగింది అని. ఓకే, ఆ కాల్ వచ్చిన తర్వాత మన అమౌంట్ జనరల్గా ఏంటంటే మన దగ్గర నుంచి పోయినటువంటి అమౌంట్ అవతల వ్యక్తిలో క్రెడిట్ కావడానికి 5 minutes పడుతుందండి. ఆ 5 minutesలో మనం డిస్ప్యూట్ కాల్ కొడితే మన అమౌంట్ సేఫ్. సెకండ్ పాయింట్ 1930. అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1930 కంపల్సరీ ఇమ్మీడియట్గా 1930 కాల్ చేస్తే మన అమౌంట్ అక్కడే అంటే బ్యాంకులో సేఫ్గా ఉంటాయి.
ఓకే, ఆ ఎవరైతే అమౌంట్ అవతల వ్యక్తి విత్డ్రా చేసుకోకముందే 5 మినిట్స్ లోపల 1930 కొడితే మన అమౌంట్ సేఫ్గా ఉంటుంది. ఓకే, దెన్ ఇంకా కొంచెం ముందుకెళ్తే www.cybercrime.in అందులోకి వెళ్ళి మనం ఇన్ఫామ్ చేస్తే మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మన అమౌంట్ డబ్బులు జాగ్రత్తగా ఉంటాయి. అన్నెసెసరీ సైట్స్కు వెళ్ళకండి. జనరల్గా ఏంటంటే మనము పోర్న్ సైట్స్ చూస్తున్నామని చెప్పేసి చాలామంది చెప్పి మనల్ని బెదిరించి ఎవరైనా ఆన్లైన్గా పోలీస్ డిపార్ట్మెంట్ అని ఫోన్ చేసినా కూడా మీరు భయపడొద్దు. ఎవరు జడ్జిలు కానీ పోలీస్ కానీ ఏదైనా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కానీ మీకెవరు ఫోన్ చేయకూడదు. ఇది గవర్నమెంట్ యొక్క ఆర్డర్. ఓకే, సో ఇది మీరు సేఫ్గా ఉండాలని. ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే సో www.cybercrime.inకి ఫోన్ చేసి మీరందరూ సురక్షితంగా ఉంటారని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ శ్రీకాంత్ అన్న.